గారికి అమ్మక నా సాక్ష్యం వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నా భర్తకు దాటగుడు పాలు లేచింది. అదేం చేస్తాను మోరకత్తం కొన్నాడు. అది రోజు కాలు ఎంత లావైంది. ఇది కాలంతా చెడగోసిండ్రు. ఇప్పుడు 3 సంవత్సరాలు కాలు మానలే. ఏసయ్యా నీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. నా భర్త కాలు మానిపోతే 5 వారాలు వచ్చిన నాయన నా బిడ్డలు నా కాడలు నా కొడుకు చచ్చిపోయినారు. నా భర్తకి ఎట్టడుదో నాయన నీ చిత్తమేనయ్యా మానిపోయింది. అంతలా కాలు అంతలా కాలు అంతలా అయిందా? కాలంతా చెడగోసిండ్రు. మొత్తం అంతా ప్రేరాలు రాసావా? ప్రేరాలు రాసి ప్రార్థనకు వచ్చావు. తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. కొంచెం ఉంది చూడండి. ఎంత ఉంది? ఇంకొంచెం అంతుంది అంతే. ఉన్నది కాలు అప్పుడు చూడలేకపోయినాం అసలు. అంత చూడలేకపోయినంత కాలు అంతలోకి వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడికి స్తోత్రం. వందనాలయ్యా. నాకు కన్ను ఆపరేషన్కి నీ కూడా ప్రార్థన చేయించుకొని వెళ్ళాను అయ్యా. ఆ రోజు నాకు ఒక గుండె ఏకంగా కొట్టుకుంటుందని ఆపేశారు. ఆపేసినప్పుడు తండ్రి ఎందుకు నాయన నాకు ఇట్లా జరుగుతుంది తేపకని నర్సరాపేట వెళ్ళాను. అక్కడ క్యాంపు ద్వారా చేయించుకున్నా. తండ్రి నాయన ఇది క్యాంపు ద్వారా నాకు తొందరగా అయ్యి ఉంటే నీకు సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి అన్న. తొందరగా ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది. ఇంకొక సాక్ష్యం ఏంటంటే మా కాంటోళ్ళమ్మ ఆ పాపకి పెళ్లి కావట్లేదని ఆమె మళ్ళీ బాధపడుతుంది. మీ అయ్యగారికి చెప్పి ప్రార్థన చేపిస్తే అనంది. మీకు ప్రార్థన చేయించిన అయ్యగారు ప్రార్థన చేశారు. ఆ పాపకు కూడా మనం వారం రోజులైంది పెళ్లి కూడా జరిగిపోయింది. ఆమె సాక్ష్యం చెప్పమన్నది. ఆమె గురించి కూడా సాక్ష్యం వివాహం అనే విషయంలో ఘనమైనది. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆ యేసుకే మహిమ. అయ్యగారికి వందనాలు, అమ్మగారు వందనాలు, దేవునికి వందనాలు. నాకు మెడల నొప్పులతోటి ఎంతో బాధలు వేదలు సోదలు పడిపోతూ ఉన్నది. హాస్పిటల్కి పోయిన పొదలకు వచ్చి చూపించుకుంటే డాక్టర్ చెప్పిండు వాత పిల్లలమ్మా అని చెప్పి 2-3 సార్లు హాస్పిటల్కి వచ్చి చూపించుకొని పోతున్నా. మాత్రలు వాడుతున్నా కానీ ఏమన్నా తగ్గుబాటు లేదు. ఏంది ప్రభువా మరి నీ చిత్తమే కానీ నాకేం తెలియదు. మరి నేను ఎంతో బాధలు పడుతున్నాను అని చెప్పి మళ్ళీ ఆఖరి చెక్కి మా అల్లుడు మార్కపురం తీసుకుపోయి ఎస్ఆర్ తీపిచ్చిండు. ఎస్ఆర్ తీపిస్తే ఆ డాక్టర్ ఏం చేసిండు, ఎస్ఆర్లో కూడా అమ్మ వాత పిల్లలు అని చెప్పి అన్నాను. కానీ చూపించుకొని వచ్చినా కానీ ఆ ట్యాబ్లెట్లు కూడా ఏం తగ్గకపోతే ప్రభువా నీ సిద్ధమేను, నేను ఇంకా హాస్పిటల్కి పోను, నేను చూపిస్తాను అని చెప్పి ఇంక నేను వదిలేసి ఇంక ఉన్నా. వదిలేసిన తర్వాత ఇడికి రాజంపల్లికి వచ్చిన మా అక్క కాడికి వచ్చిన రాజంపల్లికి వచ్చిన తర్వాత టీవీలో ఉన్న బాగా సాక్ష్యాలు చెబుతుండ్రు. సాక్ష్యాలు చెబుతుంటే అందరికీ బాగా ఈ సొట్ట తెచ్చి బాగా చెబుతూ ఉంటే అన్నీ విన్నా నేను. అమ్మయ్యా నువ్వు వాడి మంగళవారం ప్రార్థనకు పో, నీకు బాగా అవుతుంది, నువ్వు హాస్పిటల్కి వద్దు ఏమొద్దు అని చెప్పాను అన్నది. అని వాళ్ళకి సరేనక్క అని చెప్పి 2 వారాలు వచ్చిన. 3వ వారం రాబోయేలకి నాకు ఇంటికాడ ఇబ్బంది గుండి పిల్లలు బాగాలేక ఇంటి దగ్గరనే ఉన్నా, రాలేకపోయినా. ప్రభువా నీ చిత్తమే కానీ నేను రాలేకపోయినాను. నేను 3వ వారం 4వ వారం అయినా పోయి నేను సాక్ష్యం చెబుతాను 3 వారాలు వచ్చినని చెప్పి అంతనా వచ్చిన. స్టేషన్కి వచ్చేళ్ళకి మాది ఆసారం. స్టేషన్కి వచ్చేళ్ళకి బస్సులు ఏమి రాలి, ఆటోలు ఏమి రాలి. ఏంది ప్రభువా నేను ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ప్రార్థనల్లో గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహింపరుద్దాం. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. యేసయ్యకి వందనాలు, పాస్టర్కి వందనాలు. తలనొప్పి, నెలల నొప్పులు, గుండెల నొప్పి, గోడల నొప్పులు నడుల నొప్పులు తగ్గితే పాత్రకు వస్తున్నాను యేసయ్య. మంగళవారం పాత్రకు వస్తున్నాను. మంగళవారం యేసయ్య మంగళవారం నొప్పులన్నీ తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహింపరుద్దాం. దేవుని నామానికి స్తోత్రాలు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. పోయిన మంగళవారం నైట్ ఈ పాప 4-5 సార్లు ఎమటెమటే వామిటింగ్ చేసుకుంటా ఉంది. టైం 11 అయింది. ఇంక నాకు భయం వేస్తుంది. హాస్పిటల్ పోవటానికి కూడా ఇంక నాకు ధైర్యం చాలట్లేదు. ఎమటెమటే వామిటింగ్ చేసుకుంటా ఉంది. ఇంక అమ్మటే ఫోన్ చేసి అన్నయ్య చేత ప్రార్థన చేయించుకొని ప్రేయరాలు వేసిన ఇంక అమ్మటే పాప ఇంక బాగానే ఉంది. వెంటనే తగ్గిపోయిందమ్మా. ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నావు. ఫోన్ చేస్తే ఫోన్ ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి అమ్మా. కరెంటు కూడా వచ్చింది, ఇబ్బంది.
నాకు ఫోన్ చేస్తే నా దగ్గరే ఉంటుందా ఫోను? నేను వేరే వాళ్ళకి ఏమైనా ఇవ్వట్లేదుగా. కానీ మరీ ఘోరంగా ఒకళ్ళు అయితే కొంతమంది అయితే మరీ నేను స్నానం చేస్తున్నా కూడా స్నానం చేయని ఇట్లా, ఏందయ్యా నువ్వు ఫోన్ ఎత్తట్లేదు అంటున్నారు. ఓరి నాయన, ఏందయ్యా బాబు, కొంచెం సేపు ఆగయ్యా, స్నానం చేస్తున్నానయ్యా అందుకని ఎత్తలేదు, స్నానం చేసి వచ్చే లోపు నన్ను అరుస్తావేందయ్యా. చూసే పెట్టున్నారో నా మీద దౌర్జన్యం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి వారిని దేవుడు సరి చేయునుగాక. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా. వందనాలు అయ్యక్కమ్మ గారికి. నాకు బాగా పొద్దుపోయిన 10 గంటలకి బాగా కడుపు నొప్పి వచ్చింది. ఆ నొప్పి పాలసలు మాత్ర వేసుకున్నా టాబ్లెట్, ఇంకెక్కువయ్యి గుండెల కాడికి ఉబ్బిపోయింది పొట్ట. అబ్బా ఇంత బాధపడుతున్నా తండ్రి, నేను ఎప్పుడు ఇక్కడికే వస్తున్నాను ప్రార్థనకి, నేను సాక్ష్యం చెప్పుకుండా తండ్రి తగ్గిపోతానన్నా. ఖచ్చితంగా 12 గంటలకి తగ్గిపోయింది. అసలు గుండె అంతా బరువు వచ్చినట్టుంది పొట్ట. అసలు ఏం లేదు సార్, తేపుల్లో ఏం లేవు, లేవసాట్లు పడ్డా. ఆ తండ్రి చిత్త వల్ల నాకు పూర్తిగా తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం.